నమస్తే అందరికీ. జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ అసలు ఏంటి ఆపరేషన్ సింధూర్? ఒక ఆడదాని ఐదవతనమైన సింధూరం గురించే అండి ఈ ఆపరేషన్ సింధూర్. 26 మంది టూరిస్టులను పహల్గామ్లో అటాక్ చేసి చంపేశారండి. ఒక భార్య ముందు భర్తని, పిల్లల ముందు తండ్రిని, అక్క చెల్లెల ముందు అన్నదమ్ములని చంపడం జరిగింది. చంపిందే దారుణం. అంటే వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పండి, నరేంద్ర మోదీకి చెప్పండి, ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి అని వాగాడంటే ఒక కుక్క. ఆవిడొచ్చింది, చెప్పింది, నరేంద్ర మోదీ గారు విన్నారు. చూసారు కదా, విన్నాక ఎంత విధ్వంసం అనేది జరుగుతుంది అనేది. ఇదొక ధర్మయుద్ధం అండి. ఈ ధర్మయుద్ధంలో మన సైనికులకి, మన జవాన్లకి ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదని నేనైతే ఆ దేవుణ్ణి కోరుకున్నానండి. మీరు కూడా మన గురించి పోరాడే ఈ జవాన్ల గురించి, సైనికుల గురించి ప్లీజ్ దేవుడి దగ్గర ఒక్కసారి ప్రార్థన చేయండి. వెళ్ళింది మన కోసం అండి, మన ఫ్యామిలీస్ కోసం, మన పిల్లల కోసం. వాళ్ళు అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎదురు చూస్తారు కదా, వాళ్ళు అంతే సేఫ్గా వెనక్కి రావాలని. దయచేసి మనం చేయగలిగింది ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యి వాళ్ళకి, మన భారతీయులకి ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా వాళ్ళు అంతే క్షేమంగా తిరిగి రావాలని ఆ దేవుణ్ణి అయితే నేను ప్రార్థించాను. ఇది మన ధర్మం, మన కనీస కర్తవ్యం అండి. మనం చేయగలిగింది దేవుడికి ప్రార్థన, అది ఖచ్చితంగా మన భారతీయులం చేయాలి. అలాగే మన నరేంద్ర మోదీ గారు ఒక వజ్రం అండి, మన భారతదేశానికి దొరికిన ఒక వజ్రం. ఈ వజ్రం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత సేఫ్గా ఉంటామండి. ఒక్క టెర్రరిస్ట్ అయినా ఇండియా వరల్డ్ మ్యాప్లో ఇండియాని ముట్టుకోవాలి అన్న మెంటల్ ఎక్కిపోవాలి ఒక్కొక్క నా కొడుకుకి. సో ప్లీజ్ సపోర్ట్ నరేంద్ర మోదీ గారు అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఆర్మీ జవాన్స్ అండ్ థ్యాంక్ యూ అండి. నాతో పాటు మీరు కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తారని కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. Thank you.